బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ ఆక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాత్వి రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 502 4వ ఫ్లోర్ 2 BHK జయంతి నగర్ 1వ లైన్ తారక రామారావు నగర్ రోడ్ గుంటూరు 1075 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల అపార్ట్మెంట్ అమ్మబడుచుంది. బ్యాంక్ రిజర్వ్ ధర 34,42,000. వేలంలో పాల్గొనేవారు ముందుగా 3,44,200 రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనగలరు. బిడ్ పెంపుదల 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా గుంటూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాడీపేట బ్రాంచ్ నందు సంప్రదించగలరు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసుకున్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు పౌర్ణమి సందర్భంగా చండీ హోమం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేద పారాయణదారులు నిర్వహించారు. 49 మంది దంపతులు ఈ హోమంలో పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం ఈ రోజు 7వ తేదీ ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయం మధ్యాహ్నం 12:30 మహానివేదన అనంతరం ఆలయం మూసివేశారని, తిరిగి మరలా రేపు 8/9/2025 సోమవారం ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో సంప్రోక్షణ అనంతరం ఉదయం 8:30 తెరవబడనని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో గురువాయిగూడెంలో స్వయంభుగా వెలిసిన మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఉదయం హనుమత్ సేవ నిర్వహించారు. చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ స్వామివారి ఆలయం మూసివేయడం జరిగింది. ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి శ్రీ స్వామివారి ఆలయం మూసివేయబడింది. తిరిగి మరలా 8/9/2025 ఆలయ సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటలకు తిరిగి భక్తులకు సర్వదర్శనం ప్రారంభించబడింది. ఈ విషయాన్ని ఆలయ సహా కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలియజేశారు. ఏలూరు నగరంలోని ఏలూరు పబ్లిక్ స్కూల్ నందు ఈ రోజు చెస్ క్రీడా పోటీలు జరిగాయి. ఏలూరు హేలాపురి లయన్స్ క్లబ్ 143వ వార్షికోత్సవ సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెస్ కోచ్ జి యోహానన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న విజేతలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు అర్హులుగా పరిగణించబడతారని యోహానన్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభ కనబడుతుందని అన్నారు. కోచ్ నిర్వాహకులు యోహానన్ ఆధ్వర్యంలో విద్యార్థులు శిక్షణ తీసుకుంటున్నారని, చెస్ కోచ్ ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు కూడా చక్కగా నేర్చుకుంటూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వీధి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. జీరోనా పేమెంట్ నవీనా అని చెప్పాడా ఓకే
మరి ఈరోజు మరి మాది చెస్ అసోసియేషన్ ఆఫ్ యాలపూరి అలాగే లయన్స్ ఎలైట్ క్లబ్ తరఫున మరి మా యొక్క అసోసియేషన్ తరఫున 143వ టోర్నమెంట్గా అండర్ 15 డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్ ఈరోజు ఏలూరు పబ్లిక్ స్కూల్లో కండక్ట్ చేయడం అయింది. మరి యొక్క టోర్నమెంట్కి మరి 30 మంది పైబడి విద్యార్థులు మరి ఎంతో ఉత్సాహంగా అనేక మరి దూర ప్రాంతాల హనుమాన్ టైట్లు లేరు మరి అలాగే మరి బాదరాల అనేక ప్రాంతాల నుంచి మరి గణపవరం నుంచి అనేక ప్రాంతాల నుంచి పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి మొదటి టాప్ 5 ప్లేసెస్ అలాగే అండర్ 7, 9, 11, 13, 15 ఏజ్ గ్రూప్స్లో గర్ల్స్ బాయ్స్ సపరేట్గా ప్రైజ్లు ఇవ్వడం, అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో మరి ప్రతిభ కనబరిచిన వాళ్ళు మేము స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్, నేషనల్ టోర్నమెంట్స్ కూడా మరి ఆ యొక్క అకాడమీ అసోసియేషన్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరి యొక్క మరి కార్యక్రమానికి మరి సహకరించిన మరి విద్యార్థి తల్లిదండ్రులకు మరి స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సార్ సుధాకర్ సార్కి మరి స్కూల్ మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలియజేస్తున్నామండి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చెస్ పోటీలు జరుగుతున్నాయి. ఈ చెస్ పోటీలో మా 2 పిల్లలు ఉన్నారు, హనోకు, నక్వీక్ షరీఫ్ అని. మన యోహాన్ సార్ దగ్గరే ఆయన ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ చెస్ క్లాసెస్. తర్వాత ఈ టోర్నమెంట్ కూడా బాగా జరుగుతుంది. సో ఈ చెస్ వల్ల పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ పిల్లలకి మానసిక విభాగం చెంది వాళ్ళకి అభివృద్ధి గురించి తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ అనేది పెరగడం కూడా జరుగుతుంది. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మా పిల్లలు ఒకరు వచ్చేప్పటికి 3rd క్లాసు, 2nd క్లాసు. గత 6 నెలల నుంచి ఈ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మన యోహాన్ సార్ చాలా అద్భుతంగా ట్రైనింగ్ ఇవ్వడం, తీర్చిదిద్దడం జరుగుతుంది. నా పేరు అలేఖ్య అండి. మా 2 పిల్లలు చెస్ సార్ దగ్గర నేర్చుకుంటున్నారు. 3 months నుంచి నేర్చుకుంటున్నారండి. అయినా సరే చాలా షార్ప్గా చాలా బాగా చెప్తున్నారండి సార్ కూడా. వాళ్ళిద్దరిలో చాలా చేంజెస్ కనపడుతున్నాయి. ఓన్లీ చెస్ అనే కాదు, మిగతా అన్ని సబ్జెక్ట్స్లో చాలా షార్ప్గా ఉంటున్నారు. చాలా బాగా మైండ్ ఉపయోగిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఇలాగా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల కూడా పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంది. నా పేరు స్వప్న. నేను శ్రీచైతన్య కాలేజ్ చదువుకుంటున్నాను. నేను మొన్నే చెస్ డిస్ట్రిక్ట్, స్టేట్, ఇంటర్నేషనల్, నేషనల్ అని కొట్టాను. మా సార్ యోహానంద్ సార్ ఆయన దగ్గర కోచింగ్ తీసుకుంటూ ఇవన్నీ తెలిసి సాధించాను. ఫ్యూచర్లో ఇంకా బాగా ఆడాలనుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీ సర్వతోముఖాభివృద్ధికి కష్టపడి ఉన్నానని డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు తెలిపారు. ఆకివీడుని స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ సిటీగా తయారు చేస్తానని అన్నారు. రాబోయే 17 రోజుల్లో ఆకివీడు నగర పంచాయతీపై స్మార్ట్ సిటీగా మార్చేందుకు తగిన ప్రణాళికబద్దంగా ముందడుగు వేస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. సమస్యలు సృష్టించుకోకుండా అభివృద్ధిని ధ్యేయంగా మలుచుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరు పాతాలు అనుకున్న చోటే పాపుతావని చెప్పి ఈ రకంగా మాట్లాడటం సమంజసం కాదు. సమస్య ఉంటే మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, అంతేగాని ఏమీ కొట్టడం, ఏమీ మీద దాడి చేయటం అనేది సమంజసం కాదు అని తెలియజేస్తున్నా. ఇక ఇంకొక విషయం, ఆకివీడు నగర పంచాయతీ దాన్ని సర్వతోముఖాభివృద్ధికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. స్మాల్ టౌన్స్ లో ఒక బ్యూటిఫుల్ టౌన్ గా ఆకివీడ్ని మార్చడానికి రాబోయే 15 రోజుల్లో ఒక నాంది పలకబోతున్నాం. త్వరలో ఇది ప్రారంభించిన ఒక 6 నెలల్లో ఒక అందమైన ఆకివీడు నగర పంచాయతీని స్మాల్ మున్సిపాలిటీని చూడబోతున్నారు అని చెప్పి ఉండి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.